ఎన్నికల కోలాహలం ప్రారంభం కాబోతుంది. మరో ఎన్నికల కోలాహలం. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీలు పదును పెడుతున్నాయి. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, అంచనాలు రకరకాలుగా స్ట్రాటజీస్ చేస్తూ వస్తున్నాయి. మొన్న 2023లో ఇటీవల అంటే సరిగ్గా నెలన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, ఆ ఫలితాల అనుభవాలను బేరీజు వేసుకొని ఆయా రాజకీయ పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. డెఫినెట్గా ఈసారి గెలిచి తీరాలి, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి మంచి పర్ఫార్మెన్స్ చేయాలనేది ఆయా రాజకీయ పార్టీల వ్యూహంగా కనబడుతుంది. అందుకే ఆయా రాజకీయ పార్టీల వారిగా వారి పార్టీ ఆఫీసులలో లోక్సభ స్థానాల వారిగా కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవన్ వేదికగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. గాంధీ భవన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సార్లు సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఇక బీజేపీ కూడా ఇప్పటికే అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు వచ్చి ఎన్నికలకు తమ క్యాడర్ని సిద్ధం చేసి వెళ్ళిపోయారు. అంటే అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణలో మరో లోక్సభ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయని మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకి ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ నోటిఫికేషన్కు ముందే క్షేత్రంలో తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయా రాజకీయ పార్టీలు గతంలో కంటే భిన్నంగా ఈసారి తొందరగా వీలైనంత స్పీడ్గా ఆ క్షేత్రంలోకి వెళ్ళాలని చూస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ మనం చర్చించాల్సిన లోక్సభ కరీంనగర్ లోక్సభ. ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన కరీంనగర్ అనేది మనకు అందరికీ తెలుసు. ఉద్యమాలకు పెట్టింది పేరు, అదేవిధంగా పోరాటాల స్ఫూర్తి, నక్సలైట్ల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలు కూడా కరీంనగర్ నుంచే పురుడు పోసుకున్నాయి. కరీంనగర్ లోక్సభకి ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. ఒక్కసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లోక్సభ విషయానికి వస్తాం. డీలిమిటేషన్ తర్వాత ప్రతి లోక్సభలో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజురాబాద్ అండ్ హుస్నాబాద్. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కలిపితే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం. అన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ని, ఆ లోక్సభ హెడ్ క్వార్టర్ని ఆనుకునే దగ్గరగా ఉంటాయి. రైట్. ఒక్కసారి 2019లో లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ అభ్యర్థి గెలిచారు, ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇంకో అభ్యర్థి ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు. ఒక్కసారి కరీంనగర్ పార్లమెంటు లోతుకు వెళ్లే ముందు 2019 లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను, ఎలాంటి ప్రభావాన్ని మనం చూపిందో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ చూద్దాం. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ అనూహ్యంగా అక్కడ గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయి సాదాసీదా కార్పొరేటర్ అక్కడ ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత బీజేపీ చీఫ్ అయ్యారు. బీజేపీ ఉనికినే వారు దశదిశలా చాటు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి ఎన్నికల్లో 4,98,276 ఓట్లు అనూహ్యంగా వచ్చాయి బండి సంజయ్ కుమార్కి. అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ నాటి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీగా ఉన్నారు. వారికి 4,08,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 90,000 పైచిలుకు ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్పై బండి సంజయ్ గెలుపొందారని గణాంకాలు చెబుతున్నాయి. 3వ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వారి పోటీ అక్కడ నామమాత్రంగానే ఉండింది. 1,79,000 ఓట్లు అక్కడ వచ్చాయి. సో అక్కడ పోరు ఇద్దరి మధ్య 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగింది. ఒకటి బీజేపీ, ఇంకొకటి నాటి టీఆర్ఎస్. ఇక ఈసారి పార్లమెంటు ఫలితాలు, పార్లమెంటు పోరు ఎట్లా ఉండబోతోంది? ఈసారి పార్లమెంటు పోరు గురించి మనం తెలుసుకునే ముందు నిన్నగాక మొన్న అంటే నెలన్నర క్రితం జరిగిన 2023 అసెంబ్లీ ఫలితానికి వస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఎట్లా ఉంది చూద్దాం. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూస్తే టీఆర్ఎస్కి 5,17,600 కోట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి 5,12,000 పైసలు కోట్లు వచ్చాయి. బీజేపీకి 2,50,000 ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే దాదాపు ఒక 5,000 చిల్లర ఓట్లు బీఆర్ఎస్కే అదనంగా ఉన్నాయి. అంటే 37.22% కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో అక్కడ బీజేపీ సహజంగానే ఓటు బ్యాంక్ పెరిగింది కాబట్టి 18% కాడే ఆగిపోయింది. అంటే కరీంనగర్ లోక్సభ పరిధిలో మొత్తం పోరంతా కూడా అటు టీఆర్ఎస్, అటు బీఆర్ఎస్,
ఇటు కాంగ్రెస్ మధ్య ఉందని మనకు 2023 శాసనసభ ఫలితాలు చెప్తా ఉన్నాయి. 2023లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు ఎక్కడ గెలిచారు? బీఆర్ఎస్ ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ మూడు గెలిచింది. కరీంనగర్ సిట్టింగ్ గంగుల కమలాకర్, సిరిసిల్ల మాజీ మంత్రి కేటీ రామారావు, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ అనూహ్యంగా 4 గెలిచింది. చొప్పదండి, వేములవాడ ఆది శ్రీనివాస్, మానకొండూరు డాక్టర్ రావుపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్. బీజేపీ 0. 2019లో అదేవిధంగా ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ 2023 ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ పర్ఫార్మెన్స్ 0గా ఆ గణాంకాలు చెప్తున్నాయి. సో ఈసారి పార్లమెంట్ సీట్లో ఎట్లా ఉంటుంది? బీజేపీ అట్టే ఉంటుందా, బీజేపీ పెరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటు మోడీ చరిష్మా, ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎదురుగా ఉన్న కేసీఆర్, ఈ ముగ్గురి ఫేసులను ముగ్గురి బలబలాలను ఇవాళ ఓటర్లు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కేసీఆర్ ఎజెండా ఏముంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఎజెండా ఎటువైపోతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ దిశగా ఈ దేశాన్ని తీసుకెళ్తుందనేది ఎజెండా ఫిక్సేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2023 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీల ఎజెండా అనేది చాలా ముఖ్యంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే గంగుల కమలాకర్ అక్కడ విజయం సాధించారు. 92,000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బండి సంజయ్కి 89,000 ఓట్లు వచ్చాయి. చొప్పదండి విషయానికి వస్తే చొప్పదండిలో అక్కడ పోరు త్రిముఖంగానే ఉంది. ఒకటి కాంగ్రెస్ పార్టీకి 90,000 ఓట్లు వచ్చాయి. అక్కడ మేడిపల్లి సత్యం గెలిచారు. 52,000 ఓట్లు నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కి వచ్చాయి బీఆర్ఎస్ అభ్యర్థికి. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ మీద మేడిపల్లి సత్యం అనూహ్యమైన విజయాన్ని భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అంటే ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చాలా కీలకంగా మారబోతున్నాయని చెప్పవచ్చు. ఇదే 2019 లోక్సభ ఎన్నికల్లో చొప్పదండ నుంచి దాదాపు 30 నుంచి 40,000 లీడ్లో బీజేపీ ఉంటే ఈసారి పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అది కేవలం 26,000 ఓట్లకు మాత్రమే, కేవలం 14% వరకే ఆ చొప్పదండి పరిమితమైందని చెప్పవచ్చు. ఇక వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్కి వద్దాం. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి ఎవరికి తెలియదు కాదు. మాజీ హోంశాఖ మంత్రులు చెన్నమనేని కుటుంబం, అదేవిధంగా చెన్నమనేని రాజేశ్వరరావు గారి కుటుంబం, చెన్నమనేని రమేష్ బాబు, వాళ్ళంతా కూడా ఒక కోటరిలాగా ఉన్న కుటుంబం. ఒక్కసారిగా ఆ కోటరికి గండి కొడుతూ కాంగ్రెస్ ఒక బీసీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు. 71,000 ఓట్లు వచ్చాయి. సేమ్ టైంలో 56,000 పైచిలకు ఓట్లు భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. అంటే గెలిచిన ఓడిన అభ్యర్థి మధ్య ఆల్మోస్ట్ 20,000-25,000 ఓట్ల తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక బీజేపీ పర్ఫార్మెన్స్ అక్కడ వేములవాడలో బలంగా ఉండాలి. ఎందుకంటే విద్యాసారావు కావచ్చు, విద్యాసారావు వాళ్ళ అబ్బాయిని బరిలో నిలిపారు. టికెట్ రాకపోయినా పోరాడి సాధించి టికెట్ తెప్పించుకున్నారు. కానీ అక్కడ 29,000 ఓట్లకి మాత్రమే బీజేపీ పరిమితమైంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవే ఓట్లు, ఇవే సీట్లు, ఇవే శాతంగా వస్తాయన్నది పెద్ద ఒక క్వశ్చన్ మార్క్గా మనం ఆలోచించాల్సిన అంశం. ఇక సిరిసిల్ల విషయానికి వస్తే మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రస్తుతం మళ్ళీ గెలిచారు. అక్కడ వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి 89,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి 59,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 18,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ గత లోక్సభ ఎన్నికల్లో ఇదే సిరిసిల్ల నుంచి కేవలం 5,000 ఓట్లు మాత్రమే అక్కడ టీఆర్ఎస్ లీడ్లో ఉండగలిగింది. కానీ అంటే బీజేపీకి అంత పర్ఫార్మెన్స్ ఉండింది. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పర్ఫార్మెన్స్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక మానకొండూరు విషయానికి వద్దాం. మానకొండూరులో ఈసారి అనూహ్యంగా చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి 96,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి రసమై బాలకిషన్కి 64,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా బీజేపీకి ఆరేపల్లి మోహన్కి కేవలం 14,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇక్కడ డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ దాదాపు 25,000 నుంచి 30,000 ఓట్ల పైచిలకు తేడాతో అక్కడ విజయం సాధించారు. అంటే మానకొండూరులో లోక్సభ ఫలితాల్లో కూడా మానకొండూరు కాంగ్రెస్ వైపు ఉంటుందా, బీజేపీ వైపు ఉంటుందా, బీఆర్ఎస్ వైపు ఉంటుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఓటర్లు చాలా తెలియకలవారు. ఓటర్లు చాలా తమ తీర్పును చాలా విలక్షణంగా ఇస్తారు అనడానికి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు 2024లో జరగబోతున్న
పార్లమెంట్ ఎన్నికలే ప్రామాణికంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో ఇదే మానకొండూరు నియోజకవర్గం నుంచి బీజేపీకి, బీఆర్ఎస్ కంటే బీజేపీకి అదనంగా 40,000 ఓట్లు అదనంగా వచ్చాయి బీజేపీకి. కానీ ఇవాళ అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం 14,000 వరకే పరిమితమైంది. అంటే అసెంబ్లీలో వచ్చిన ఓట్లే, అసెంబ్లీలో వచ్చిన ఓటింగ్ శాతమే రేపు పార్లమెంట్లో ఉంటుందా, పార్లమెంట్లో ఎజెండా ఏ విధంగా ఉంటుందన్నది ఒక చర్చనీయాంశమైన అంశం. ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గంలో ఓట్ల శాతాన్ని కనుక మనం తీసుకుంటే బీఆర్ఎస్కి అనూహ్యంగా 80,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ అక్కడ ఈటెల రాజేందర్ కీలకమైన వ్యక్తి, బీజేపీలో ఒక చరిష్మా ఉన్న లీడర్, 2 చోట్ల పోటీ చేశారు. పీసీ సీఎం అభ్యర్థి అన్నారు. 63,000 ఓట్లు వచ్చాయి. ఆయన తొలిసారిగా అక్కడ ఓటమి పాలయ్యారు. ప్రభుత్వం అంతా కూడా కోట్లు దారాబోసిన గత ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించారు. కానీ అసెంబ్లీ విషయానికి వస్తే ఆయన బొక్కాబొర్లా పడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ అక్కడ లేదు. దాదాపు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదంగా 53,000 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్య కేవలం 10,000 ఓట్ల గ్యాప్ మాత్రమే అక్కడ స్పష్టంగా ఉంది. సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ ఓటర్ల తీర్పు ఎట్లా ఉంటుందనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మళ్ళీ ఈటెల రాజేందర్ అక్కడ అభ్యర్థిగా ఉంటారా, బండి సంజయ్ అభ్యర్థిగా ఉంటారా, అభ్యర్థులు ఎవరుంటారా అనేది పక్కన పెడితే ఈసారి మూకుమ్మడిగా హుజురాబాద్ అసెంబ్లీ ఓటర్లు కరీంనగర్ పార్లమెంటుకు ఏ విధమైన తీర్పునిస్తారన్నది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇక మరొక కీలకమైన నియోజకవర్గం ఉస్నాబాద్లో ఈసారి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తెచ్చాను, పార్లమెంట్లో ఉండి ఫైట్ చేశాను అని కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయి కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఓడిపోయి తన అదృష్టాన్ని ఉస్నాబాద్లో పరీక్షించుకుందామని మొన్నటి ఎన్నికలు వచ్చారు. అనూహ్యంగా బీసీ కార్డు ప్లే చేసి గెలుపొందారు. 1,00,000 ఓట్లు వచ్చాయి. ఉడతల సతీష్కి 81,000 ఓట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 19,000 అంటే 19,000 పైచులకు 20,000 వరకు ఓట్ల తేడా ఉంది. అంటే 20,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ విజయం అక్కడ సాధించింది. పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు, తర్వాత మంత్రి అయ్యారు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఉస్నాబాద్ ఓటర్లు బీజేపీకి ఓటేస్తారా, కాంగ్రెస్ ఓటేస్తారా, బీఆర్ఎస్కి పట్టం కడతారన్నది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. గత ఎన్నికల్లో అంటే 2023 పార్లమెంటు ఎన్నికల్లో ఉస్నాబాద్ నుంచి దాదాపు 25,000 పైచిలకు లీడ్ వచ్చింది బీజేపీకి. కానీ ఈసారి కేవలం 8,000 వరకే ఆ పార్టీ ఇవాళ పరిమితం కావాల్సి వచ్చింది. ఇక కరీంనగర్ మొత్తం మీద కరీంనగర్ లోక్సభలో దాదాపు 4 స్థానాలు కాంగ్రెస్కి, 3 స్థానాలు టీఆర్ఎస్కి ఉన్నప్పటికీ టీఆర్ఎస్కి మాత్రమే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని ఇటీవల సర్వేలో కూడా, ఇటీవల సమీక్షలో కూడా బీఆర్ఎస్ నేతలు పదే చెప్తున్నారు. బీఆర్ఎస్కి ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈసారి కరీంనగర్లో మళ్ళీ బోయినపల్లి వినోద్కి అవకాశం ఇస్తే డెఫినెట్గా జనం పట్టం కడతారన్నది ఆ పార్టీ ఇదివరకు ఈ లోగడ జరిపిన ఇన్నర్ సమీక్షలో తేల్చారు. ఇక అభ్యర్థులు ఎవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ నుంచి డెఫినెట్గా బండి సంజయ్ మాత్రమే ఉంటారు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ హోదాలో మళ్ళీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే వచ్చింది. 2019 ఎన్నికల్లో దాదాపు 80,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీని అత్యంత పటిష్టపరచాలనే పేరు కూడా ఉంది. కరీంనగర్లో ఆయన 3 సార్లు వరుసగా ఓటమిలు చెందారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి కూడా ఉంది. ఈ లోక్సభ పరిధిలో 2023లో ఒక్క స్థానము కూడా గెలవలేదు. అదే ఇప్పుడు బీజేపీకి పెద్ద మైనస్గా ఉంది. 7 నియోజకవర్గాల్లో మొత్తం ఓట్ల శాతం చూసుకుంటే కేవలం 18%, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 60% వస్తే ఈ పార్టీకి మాత్రం కేవలం 18%. కానీ 18% ఓట్లు ఉన్న బీజేపీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా విజయం సాధిస్తుంది, ఎట్లా ఓటింగ్ పర్ఫార్మెన్స్ పెంచుకుంటుందన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన అంశం. ఇక 2024లో బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అవకాశం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 2009లో 50,000 ఓట్ల తేడాతో వారు ఓటమి పాలయ్యారు. 2014లో 2 లక్షల పైచిలకు ఓట్లతో గెలిచారు. 2019లో 80,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కానీ మొన్న 2023 శాసనసభ ఎన్నికల్లో 3 స్థానాల్లో 7 స్థానాలకు 3 స్థానాల్లో బీఆర్ఎస్ అక్కడ గెలిచింది.
బీఆర్ఎస్ సాధించిన మొత్తం ఓట్లు కాంగ్రెస్ కంటే 5,000 కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సో ఈసారి బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా దాదాపు గత 2-3 సంవత్సరాలుగా అంటే తాను ఓటమి పాలైన దగ్గర నుంచి క్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి, ఆ నియోజకవర్గాల్లోనే కలియ తిరుగుతున్నారు కాబట్టి ఈసారి నాకు కలిసి వస్తుందనే విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్లో టికెట్ మాత్రం చాలా సీరియస్గా పోటీ ఉందని చెప్పాలి. ఒకరేమో జీవన్ రెడ్డి కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 స్థానాలకు 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్కు ధీటుగా 5 లక్షల ఓట్లు అక్కడ సాధించి ఉండడం, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉండడం, టికెట్ కోసం ఆశావాహులు ఎక్కువగా ఉండడం అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. జీవన్ రెడ్డి, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, బల్మూర్ వెంకట్ ఈ ముగ్గురు అభ్యర్థులు కరీంనగర్ లోక్సభ స్థానం కోసం సీటు కోసం సీరియస్గా పోటీ పడుతున్నారు. ఇక జీవన్ రెడ్డి విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్, మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఇటీవల పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలో బీసీ ఓసీ మంత్రులు ఉండగా ఒక రెడ్డికి అవకాశం ఇస్తారనే నమ్మకం ఉంది. అయితే గతంలో కేసీఆర్ మీద కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఒక రెడ్డికి కనుక అవకాశం ఇస్తే తనకి ఇవ్వాలి, తన అభ్యర్థిత్వాన్ని పరీక్షించాలని కూడా జీవన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరొక కీలకమైన వ్యక్తి అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముల్కనూరు సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. వారి తండ్రి రాజకీయ అనుభవాన్ని పులికిపుచ్చుకొని సహకార వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తున్నారు. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా వారు పనిచేశారు. ఆ తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత అవకాశం రాలేదు. బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్లో నాకు అవకాశం రాదని కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కు టికెట్ తీరా వస్తుందనేసరికి పొన్నం ప్రభాకర్కి అవకాశం దక్కింది. సో పొన్నం ప్రభాకర్ అవకాశం దక్కిన మరుక్షణమే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రామిస్ చేసింది. డెఫినెట్గా మీరు పొన్నం ప్రభాకర్ను గెలుపుకు కృషి చేయండి. పొన్నం ప్రభాకర్ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ మీదే, కరీంనగర్ పార్లమెంట్ అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక విశ్వాసం, ఒక ప్రామిస్ చేసిన నేపథ్యంలో వారికి టికెట్ వస్తుందనే నమ్మకం వారి వర్గంలో ఉంది, ఆ పార్టీ క్యాడర్లో ఉంది. ఇంకో కీలకమైన వ్యక్తి బల్మూర్ వెంకట్. ఈయనకు సామాజికంగా కలిసి వచ్చే అవకాశం. సహజంగా కరీంనగర్ పార్లమెంట్ కానీ కరీంనగర్ పరిధిలో ఉన్న మెజార్టీ స్థానాలు వెలమ సామాజిక వర్గానికి పెట్టని కోటగా పిలుస్తుంటారు. సో బల్మూర్ వెంకట్ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం అదొక ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక స్థానం నుంచి, ఏదో ఒక సెగ్మెంట్ నుంచి ఒక విలమకు అవకాశం ఇవ్వాలి కాబట్టి బల్మూర్ వెంకట్కి ఆ అవకాశం వస్తుందనేది వారి వర్గీయుల అంచనా. ప్రస్తుతం ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షునిగా వారు ఉన్నారు. వారికి మంచి పేరుంది. గత హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో సీటు త్యాగం చేశారు. కుక్కటపల్లి ఇస్తారని ఆశించి పాపం భంగపడ్డారు. వెలమ సామాజిక వర్గానికి ఈసారి డెఫినెట్గా టికెట్ ఇస్తారన్నది వారి నమ్మకం. సో మొత్తానికి ఈసారి కరీంనగర్ లోక్సభ పోరు అయితే రసవత్తరంగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా